పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము యేసులోని సమాధానం. ప్రియులరా, సమాధానం, శాంతి అనే మాటలు పరిశుద్ధ గ్రంథంలో సుమారు 250 సార్లు కనిపిస్తాయి. నూతన నిబంధన గ్రంథంలో సుమారు 90 సార్లు ఉపయోగించబడ్డాయి. ప్రియులారా, జీవితాల్లో యథార్థత, పశ్చాత్తాపం, నీతి, న్యాయాల కోసం ఆరాటపడేవారికే శాంతి, సమాధానాలు సాధ్యమవుతాయి. ప్రపంచ శాంతి సన్నాహాలు చిత్తశుద్ధి లేని ప్రయత్నాలుగా ఉండుట వలన శాంతి సమావేశాలు అశాంతితో, అరాచకత్వంతో, కలహాలతో ముగుస్తున్నాయి. ప్రియులారా, దుర్మార్గులకు శాంతి సమాధానాలు కలగడం అనేది అసాధ్యం. బాహ్య సంస్కరణల వలన శాంతి సాధ్యం కాదు. వ్యక్తులు, కుటుంబాలు, దేశాల మధ్య పోరాటాలు, కక్షలు, ఘర్షణలు, యుద్ధాలు కేవలం పాపం వలననే కలుగుతున్నాయని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. మనుష్యులు వారి పాపపు స్వభావం నుండి విడిపించబడటం ద్వారా మాత్రమే శాంతి, సమాధానాలు సాధ్యమవుతాయి. దేవుని బిడ్డలారా, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనిషిని పాపము నుండి, అతిక్రమముల నుండి విడిపించుట కొరకై సిలువలో వేలాడింది ఆయనే. కనుక ముందుగా మనిషి దేవునితో సమాధాన పడితేనే కానీ మనిషితో మనిషి సమాధాన పడలేడు. చాలాసార్లు విశ్వాసులు అని చెప్పుకునేవారు ఎందరో ఎప్పుడూ కలహాలతోనే జీవిస్తారు. కేవలం కక్షలే ఆధారముగా బ్రతుకుతూ ఉంటారు. పైగా నీతిపరులమని, ఎంతో భక్తి గలవారమని తమ్మును తాము రుజువు చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. ఇలాంటి వారు సంఘాలలో వారు నెమ్మదిగా ఉండరు, ఇతరులను నెమ్మదిగా ఉండనివ్వరు. దీనికి ప్రధాన కారణం దేవునితో సమాధానం వారికి లేకపోవడమే. ప్రియులారా, దేవునితో సమాధానపడిన ఎడల సాటి మనుష్యులతో సమాధానముగా జీవించగలం. చాలామంది రక్షణ పొందిన క్రైస్తవులు ఇంతకుముందు అందరితో గొడవలు పడే స్వభావము గలవారైనా ప్రభువును అంగీకరించిన తరువాత వారెంతో సాధు స్వభావము కలవారుగా, శాంతితో జీవించు వారందరినూ మనము గమనించవచ్చు. ప్రియులారా, సమాధానం అనే ఆత్మఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తేనే తప్ప మనంతట మనం పొందుకోలేనిది. అందుకనే సమాధానపరుచువారు దేవుని కుమారులు అని దేవుని వాక్యం బోధిస్తుంది. ఇలాంటి వారు సమాధానకర్త అయిన దేవుని పిల్లలుగా ఆయన చేత అంగీకరించబడతారు. కనుక సమాధానాన్ని యేసులోనే పొందుకుందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి.
మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. శాంతి సమాధానములు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు నాయన మీరే తోడుగా ఉండండి. పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు అనుగ్రహించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి నాయన. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను దీవించండి నాయన. ప్రాముఖ్యంగా ప్రభువా, తన అనేక చోట్ల వరదల వల్ల ప్రజలు నిరాశ్రులై ఉన్నారు. అటు బిడ్డలకు నీ సహాయము, నీ కాపుదల దయచేయండి నాయన. ప్రకృతిని మీ స్వాధీనం అందించుకోండి తండ్రి. మీరే తోడుగా ఉండండి. ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.